చిరంజీవి కథానాయకుడిగా బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర. త్రిష కథానాయికగా ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీకృష్ణారెడ్డి, విక్రమ్ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతంలో ఇటీవల విడుదల చేసిన రామరామ పాట తెలుగు నాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే తాజాగా విశ్వంబర నిర్మాత కేన్స్ లో దర్శనమిచ్చి ప్రపంచ సినీ వేదికపై విశ్వంబర చిత్రానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా చేశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు హాజరైన నిర్మాత విశ్వంబర చిత్రానికి సంబంధించిన ఓ ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నాం. వాట్ ఈజ్ ఇన్సైడ్ విశ్వంబర బుక్ అనే పోస్ట్ ట్విట్టర్ లో పెట్టారు. ఈ సందర్భంగా మూవీ విఎఫ్ఎక్స్ అంశాలపై కూడా సమాచారం వెల్లడించారు. ప్రముఖ హాలీవుడ్ విఎఫ్ఎక్స్ స్టూడియోల సహకారంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపుగా 90% పూర్తయ్యాయని విక్రమ్ చెప్పారు. సినిమా మొత్తం ప్రామాణికంగా రూపొందించబడుతోంది. 2025లో తెలుగు సినిమా మార్కెట్ను ఈ సినిమా కొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందన్న టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. కీరవాణి సంగీతం ఈ సినిమాకి మరో హైలైట్. ఇప్పటికే విడుదలైన రామరామ సాంగ్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. చిత్రంలో త్రిష కథానాయికగా ఆషికా రంగనాథ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. పోస్టర్ల నుంచి టీజర్, బుక్ రిలీజ్ వరకు ప్రతి అప్డేట్ వేర్వేరు రేంజ్ లో చర్చనీయాంశం అవుతుండగా ఇక రిలీజ్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అన్న ఉత్కంఠతో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫ్యాంటసీ ఎపిక్ వెనుక యువి క్రియేషన్స్ భారీ ప్లాన్ తో సాగుతుంది. ప్రత్యేకంగా గ్రాఫిక్స్ కోసమే 70 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్ త్వరలోనే రానున్నాయి. ఇక సినిమా విడుదల అనంతరం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. విశ్వంబర మీ ముందుకు ఓ అద్భుతమైన ప్రపంచాన్ని తీసుకొస్తుంది. ఇంతకీ ఆ బుక్ లో ఏముందో తెలియాలంటే వెయిట్ చేయండి అంటూ నిర్మాణ సంస్థ తెలిపింది. విశ్వంబర్ను దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం ఏకంగా 13 సెట్లు వేసి సరికొత్త ప్రపంచాన్ని సృష్టించినట్టు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఈ స్థాయిలో గతంలో చిరంజీవి నటించిన ఏ సినిమాకు కూడా బడ్జెట్ పెట్టలేదు. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి కేవలం చిన్న గ్లింప్స్ మాత్రమే బయటకు వచ్చాయి. దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మెగా మాస్ బియాండ్ యూనివర్స్ అనే ట్యాగ్ లైన్ తో ప్రచారం చేస్తున్న ఈ సినిమా పేరుకు తగ్గట్టే సరిహద్దులు చెరిపేసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య టీజర్ విడుదల కాగా దానిపై కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. అందుకే మూవీపై ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. దసరా వరకు చిత్రాన్ని రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని గ్లోబల్ లెవెల్ కు తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో విశ్వంబర చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ ని సినిమాలకే హైలైట్ గా నిలవనుందని చిత్ర బృందం చెబుతుంది. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి మరింత థ్రిల్ పంచుతుందట. ఈ సినిమా కోసం 13 భారీ సెట్లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు. ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త అవతారంలో చిరంజీవి కనిపించనున్నారు. ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలతో పోలిస్తే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు 200 కోట్లు భారీ బడ్జెట్ తో విశ్వంబర తీర్చిదిద్దినట్లు తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.